శాస్త్రోక్తంగా జరుగుతాయండి. ప్రతిరోజు మూల విరాటికి మరియు భోగ రమా సత్యనారాయణ స్వామి వారికి ఉదక అభిషేకం జరుగుతుందండి. ఈ విధంగా ఈ దేవాలయం విశిష్టత చాలా ముఖ్యమైనది. అన్నవరంలో ఏ విధంగా జరుగుతాయి ఇక్కడ కైంకర్యాలు కూడా జరుగుతాయి. ఇది అనంతపురం అనంత రమా సత్యనారాయణ స్వామి దేవస్థానం అని ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాం. ఈ విధంగా మా కార్యవర్గుల ఐకమత్యమే మాకు ఈ అభివృద్ధికి తోడ్పడింది. మరి ఇక్కడ చాలామంది భక్తులు తమ తమ కోరికలను తీర్చుకుంటున్నారు. చాలామందికి సంతానం జరిగింది. ఇంకా చాలామందికి చాలా రకాలుగా చెప్తారు, కానీ వాళ్ళు ఏమి చెప్పరు. కానీ హుండీలో వేసి మా దేవస్థానానికి విరాళాలు ఇస్తున్నారు. కూడా అన్నదానం జరుగుతున్న భక్తాదులకు ఆ రోజు రాత్రే ఇక్కడ శ్రీవారికి ప్రాకారోత్సవం ఉంటుంది, నక్షత్రహారతి ఉంటుంది. ఎవరైనా దాత 3,000 రూపాయలు మాకు చెల్లిస్తే ఆ పేరు మీద ఆయన అన్నదానం జరుపుతూ వారికి సన్మానము మరి ఫ్లెక్స్ నందు వారి పేరు కూడా ప్రకటించబడుతుంది. మరి అంతేకాకుండా ప్రజల దగ్గర భక్తుల దగ్గర కూడా అన్నదానానికి మేము స్వీకరించినప్పుడు వారి పేర్లు గోత్రనామాలు కూడా మేము ప్రకటిస్తాం. తెచ్చి వారికి ఒక లక్ష్మీ కాయను కూడా ఇవ్వబడుతుంది. ఈ దేవస్థానం చాలా ప్రాముఖ్యత కలిగింది. ఈ కొద్ది కాలంలోనే ఈ విధంగా రావడానికి శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆశీర్వాదం. కలియుగంలో నారద మహర్షి ఈ విధంగా ఈతి బాధలతో చాలా బాధపడుతున్నారు ప్రజలంటే మహావిష్ణువే చెప్పాడు, సత్యనారాయణ స్వామి వ్రతం చేయండి. ఈ విధంగా చేయించడం వల్ల ప్రజల సుఖ సంతోషాలతో సత్యంగా నిలబడతారు అని కూడా చెప్తారు. కేవలం ఇంట్లో మనం చేయాలంటే సుమారు 10 నుంచి 15,000 రూపాయలు అవుతుంది. కానీ ఇక్కడ కేవలం 500 రూపాయలకు మాత్రమే మేము పూజా సామాగ్రిస్తూ వారికి కావలసిన సహాయ సహకారాలన్నీ మా దేవస్థానం తరఫున మేము అన్నీ సమకూరుస్తున్నాం. ఈ దేవస్థానం అధ్యక్షుడు వారు గౌరవ అంబటి పణిరాజు గారు, ఈయన ఈ ఆలయ అధ్యక్షులు వారు, తర్వాత కమిటీ అంతా ఉన్నారు. ఇదంతా ఆయన దీని సహాయ సహకారాలు ఆయన కార్యదీక్ష వలనే ఈ దేవస్థానం చాలా అభివృద్ధిలోకి వస్తుందని మీ అందరి భక్తాదులు కూడా తెలియజేస్తున్నాం. ఈ దేవాలయానికి దేశ విదేశాల నుంచి వస్తున్నారు. మరియు అనంతపురమే అన్నవరం పొందలేని వాళ్ళు కూడా ఇక్కడ వ్రతం చేసుకొని తమ తమ కోరికలను తీర్చుకుంటున్నారు. మరి ఇక్కడ బెంగళూరే కాదు, 2 తెలుగు రాష్ట్రాల వారు వస్తున్నారు, బెంగళూరు వస్తున్నారు, తమిళనాడు వాళ్ళు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. ఈ దేవాలయం ప్రాముఖ్యత అన్నవరం మాదిరిగా ఇది 2వ అన్నవరం క్షేత్రం అని కూడా మేము ఘంటాపదంగా చెప్పగలమని. నా పేరు నల్లం జైవీర రంగనాథ గుప్తా. ఈ దేవస్థానం యొక్క నేను ఉపాధ్యక్షులను. ఈ సేవ వారు ఇచ్చినందుకు భగవంతుడికి జన్మలా నేను రుణపడి ఉంటాను.